దేవుడి మాటల ద్వారా మనకు నేర్పించవలసిన విషయాలు మనకు అర్థమయ్యేలా చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీ వాక్యము ఎంతో శక్తివంతమైనది. నీ వాక్యం ద్వారా అనేక సంగతులు మాకు నేర్పిస్తారని నమ్మచ్చు. చదవబడిన వాక్యము మా ఆత్మీయ జీవితాన్ని వెలిగించేలాగున, మమ్మల్ని భద్రపరిచేలాగున నీ సహాయం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని నీ ప్రియకుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థన చేసి అడిగి వేడుతున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంగతులు మనం ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయంలో మనం ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు వచ్చాము. ఇప్పుడు మనము చూడబోతున్న ఈ సంగతులు మనకు అర్థం కావాలంటే దానికంటే ముందు ఉన్న ఉపోద్ఘాతం మనకు తెలియాలి. ఎవరు ఈ అబీమెలెకు? మీరు కనుక రెగ్యులర్గా మీరు వారం కనుక ఈ వాక్యం విన్నట్టయితే అది మీకు చాలా బాగా అర్థం అవడానికి ఇంకెక్కువ అవకాశం ఉంది. ఆయనను కొంత ఉపోద్ఘాతం నేను చెప్తాను. అబీమెలెకు ఎవరో కాదు, గిద్యోను కుమారుడు. గిద్యోనుకున్న మరి ఒక పేరు యెరుబ్బయలు. చూడండి, ఎప్పుడైతే గిద్యోను బయలును దేవతగా చేసుకున్నాడో, గిద్యోను ఎప్పుడైతే యుద్ధంలో మిద్యాన్ని గెలిచిన తర్వాత ఏఫోదును చేయించుకోవడం, ఏఫోదు మీన్స్ యాజకుని చేతిలో ఉండే ఒక పాత్ర, ఆ పాత్రతో దేవుని చిత్తాన్ని కనుక్కోవడానికి ప్రార్థన చేస్తాడు. ఏఫోదు ఇట్లా పైకి వెళ్తుంటుంది పొగ రూపంలో. దాంతోపాటు ఈ గిద్యోను ఒక విగ్రహాన్ని కూడా చేస్తాడు. ఆ విగ్రహారాధనను బట్టి అక్కడ ఉన్న జనులు, ఇశ్రాయేలులందరూ కూడా వ్యభిచారులు అవుతారు. గిద్యోను పరాక్రమం గల వ్యక్తే, విశ్వాస వీరుని జాబితాలో ఉన్నవాడే, కానీ ఆయన చేసిన విగ్రహారాధన సమర్థించదగింది కాదు. ఆయన పెట్టిన ఆ విగ్రహం వల్ల ఇశ్రాయేలు పాపం చేయడానికి కారణమవుతాడు. అట్లాగే గిద్యోను చాలామంది భార్యలను చేసుకుంటాడు. చాలామంది భార్యలను అతడు వివాహం చేసుకుంటాడు. అట్లాగే దేవుడు పెట్టిన ఒక నిబంధన, ఇశ్రాయేళ్లకు దేవుడు పెట్టిన నిబంధన, దేవుడైన యెహోవా మీకు ఇచ్చున్న దేశంలో, కానాను దేశము, పాలు తేనెలు ప్రవహించు దేశంలో మీరు ఆ దేశంలో ప్రవేశించినప్పుడు మీరు అక్కడి వారితోని సంబంధం పెట్టుకోకూడదు, వియ్యమందకూడదు, వారి పిల్లలు మీకు ఇవ్వకూడదు, మీ పిల్లలు వారికి ఇవ్వకూడదు, అక్కడి వారిని పెళ్లి చేసుకోకూడదు అని దేవుడు పెట్టిన నిబంధనను మీరి అతడు అక్కడే ఉన్న ఒక వ్యక్తిని, ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. షెకెము అనే ప్రాంతంలో ఉన్న షెకెములో ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. ఈ షెకెము అంటే కూడా మనకు అర్థం కావాలి. ఈ షెకెము అంటే సాధారణమైన అర్థం భుజము అని అర్థం. ఇది ప్రాచీనమైన కనానీల పట్టణం, అంటే పూర్వపు కనానీల పట్టణం ఇది. ఈ షెకెము అనే పట్టణం ఎక్కడ ఉంటుందంటే గెరిజీము, అట్లాగే ఏబాలు, ఈ రెండు కొండలు, ఈ కొండల మధ్యలో ఆ ప్రాంతంలో ఉన్న ఈ పట్టణమే ఈ షెకెము ప్రాంతం. గెరిజిము కొండ, ఏబాలు కొండ మధ్యలో ఉన్న ప్రాంతం. గెరిజిము, ఏబాలు గడిచిన వారం వచ్చిన వాళ్ళకి అది అర్థమవుతుంది. ఈ మధ్యలో ఉన్న ప్రాంతము ఈ షెకెము అనే ప్రాంతం. ఈ షెకెము అనే ప్రాంతంలోనే ఆ కనాను దేశంలోకి అబ్రహాం గారు ప్రవేశించినప్పుడు దేవుడు చెప్తాడు కదా, నీవు నీ వారందరిని వదిలిపెట్టి నేను నీకు ఇచ్చిన దేశంలోకి వెళ్ళు అని చెప్పినప్పుడు మొట్టమొదటిగా మరి అబ్రహాం వచ్చి ప్రయాణం చేసి ఉన్న స్థలము ఈ షెకెము స్థలం. అట్లాగే యాకోబు కూడా ఒక బలిపీఠం కడతాడు అక్కడ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, దేవునికి నైవేద్యం అర్పించుటకు ఒక బలిపీఠం కడతాడు. ఆ స్థలం షెకెములో ఉంది. ఇప్పుడు ఈ గిద్యోను అనబడే యెరుబ్బయలు ఎప్పుడైతే ఇటువంటి చెయ్యని కార్యాలు చేశాడో అప్పటి నుండి మరి గ్రంథకర్త కూడా, ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని రచించిన వ్యక్తి కూడా అతని పేరు గిద్యోను అని పలకడు, యెరుబ్బయలు అని పలుకుతాడు. యెరుబ్బయలు అని ఎందుకు పేరు వచ్చింది అతనికి? ఆయన బయలు విగ్రహాన్ని పడగొట్టినప్పుడు అక్కడ ఉన్నవారు అతనికి పెట్టే పేరు. బయలు పడగొట్టావు కదా నీవంటే, మరి మీ కుమారుడు బయలు పడగొట్టాడు యోవాషు అని పలికినప్పుడు బయలును పడగొడితే బయలే వచ్చి గిద్యోనుతో మాట్లాడాలి అని యోవాషు ఒక మాట పలుకుతాడు. అందును బట్టి
బయలే గిద్యోనుతో వాదించుకోవాలి అనే అర్థం వచ్చే యెరుబ్బయలు అనే పేరు అతనికి వస్తుంది. అందుకే ఇక్కడ నుండి గిద్యోను చేసిన విగ్రహారాధన, గిద్యోను చేసిన తప్పుల వల్ల ఈ గ్రంథకర్త కూడా అతని పేరు గిద్యోను అని పలకక యెరుబ్బయలు అని పలుకుతూ ఉంటాడు. బయలునకు మరొక అర్థం ఇచ్చే ఆ బయలు అనే పేరు ఇంక్లూడ్ అయ్యే ఆ పేరు యెరుబ్బయలు అనే పదాన్ని పోయి గ్రంథకర్త పలుకుతుంటాడు. ఈ యెరుబ్బయలు ఉపపత్ని కుమారుడే అబీమెలెకు. అబీమెలెకు అనే వ్యక్తి కుట్ర చేసి గిద్యోను యొక్క 70 మంది కుమారులను దేవునికి బలిపీఠం ఇవ్వడానికి యాకోబు కట్టిన ఆ బలిపీఠం మీదనే బండ మీద కొట్టి చంపుతాడు. ఎవరి సహాయంతో? షెకెము యజమానుల సహాయంతో, రాజ్యం మీద ఆసక్తితో, ఇష్టంతో 70 మంది కుమారులను చంపేస్తాడు. షెకెము వారందరినీ, అంటే షెకెము వారి తల్లి సంబంధికులు, ఎందుకంటే గిద్యోను వారి ఉపపత్ని, ఉంచుకున్నామే అనొచ్చు కదా, ఉంచుకున్నామే. గిద్యోను ఉపపత్ని ఏ ఊరు స్త్రీ? షెకెము స్త్రీ, కానాను పూర్వీకురాలు. ఇశ్రాయేల్ అందరూ ఐగుప్తు దేశం నుండి కానానికి వచ్చారు. అంతకుముందే అక్కడ కొన్ని సంవత్సరాల నుంచి బ్రతుకుతున్న ఆ షెకెము స్త్రీయే ఈ గిద్యోను ఉపపత్ని. ఆ గిద్యోను ఉపపత్ని వారి బంధువులందరి దగ్గరికి అబీమెలెకు వచ్చి, నేను మిమ్మల్ని ఏలాలా, లేకపోతే గిద్యోను 70 మంది కుమారులు ఏలాలా? నిజానికి గిద్యోను ఏమంటాడు? నీవు నన్ను గిద్యోను, నీవే మమ్మల్ని మిద్యాన్ల చేతి నుంచి విడిపించావు కాబట్టి నీవే మా రాజు అంటే, నేను ఏలడానికి కాదు, నేను రాజును కాదు, నా కుమారులు ఏలకూడదు. ఎవరు మిమ్మల్ని ఏలాలి చెప్పండి? ఎవరు ఏలాలి? ఈ దేవుడే మనల్ని, మిమ్మల్ని ఏలాలి అని చెప్పిన గిద్యోను తదనంతరము గిద్యోను చేసిన మేలును, గిద్యోను చేసిన ఆ త్యాగాన్ని, త్యాగం మీన్స్ తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మిద్యాన్ల చేతి నుండి ఇశ్రాయేలును తప్పించిన ఆ పరిస్థితిని గిద్యోను తర్వాతి వారు మర్చిపోయి షెకెము వాడైన అబీమెలెకును రాజుగా ఒప్పుకుంటారు. 70 మంది కుమారులను చంపేస్తారు. ఒక్కడు తప్పించుకుంటాడు, అతని పేరు యోతాము. అతడు గెరిజీము కొండపైకి నిలబడి, గెరిజీము కిందనే ఉన్న ప్రాంతమే ఈ షెకెము. షెకెము వారందరితో మాట్లాడతాడు. గడిచిన వారం మనం చూసుకున్నాం, అయ్యా మీరు నా కుటుంబానికి అన్యాయం చేశారు, ఒక పనికి మాల ముళ్ళ పొద వంటి మరి అబీమెలెకును మీరు రాజుగా పట్టాభిషేకం చేశారు, అతని నుండి వచ్చి అగ్ని మిమ్మల్ని దహించి వేస్తుంది అని యోతాము శపిస్తాడు. శపించిన తదుపరి అతడు యోతాము అనే వ్యక్తి బేయేరు అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ నివసిస్తాడు. తరువాత జరిగిన సంగతులు ఏంటంటే 22వ వచనము, అబీమెలెకు 3 సంవత్సరాలు మాత్రమే ఇశ్రాయేలును ఏలాడు. ఎన్ని సంవత్సరాలు ఏలాడు? 3 సంవత్సరాలు. ఇశ్రాయేలును ఒకవేళ ఏలాలి అంటే అది దేవుడే ఏలాలి. అట్లా కాకుండా ఇశ్రాయేలీలను ఇక్కడ ఏలిన వ్యక్తి ఎవరంటే గిద్యోనునకు ఉపపత్ని అయిన కుమారుడు. ఆ గిద్యోనునకు ఉపపత్ని అయిన షెకెము ప్రాంతంలో పూర్వము నుండి ఎప్పటి నుండో నివసిస్తున్నవాడు ఏలుతున్నాడు అబీమెలెకు. అతడు ఏలడానికి, అతడు రాజ్య పరిపాలన చేయడానికి 70 మంది రక్తాన్ని చిందించి అతడు ఆ రాజ్య సింహాసనాన్ని అధిగమించాడు. చూసారా? ఇప్పుడు రాజకీయాల్లో హత్యలు నేలేవా? రాజకీయాల్లో హత్యలు నేలేవా? ఉన్నాయి. ఈ 70 మంది కుమారులను చంపేశాడట. ఎవరు ఆ 70 మంది? అతని అన్నదమ్ములు కాదా? తల్లి వేరైనా కానీ తండ్రి ఒక్కడే కాదా? 70 మంది కుమారులను చంపించాడు అబీమెలెకు. 70 మంది కుమారులు చంపించిన తదుపరి మరి ఆ రక్తము, మరి హేబెలు చనిపోయినప్పుడు దేవుడు ఏమంటాడు? ఏశావు, నీ రక్తము చెప్పండి నాకు మొరపెడుతుంది తెలుసా? 70 మంది కుమారులను చంపిన ఆ పాపము చూడండి ఏమైందో చూడండి. 3 సంవత్సరాలు మాత్రమే, కేవలం 3 అంటే 3 సంవత్సరాలు, పట్టుమని 3 సంవత్సరాలు అబీమెలెకు ఇశ్రాయేలును ఏలాడు. అప్పుడు 23వ వచనం జాగ్రత్తగా మనం గమనిస్తే, అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అబీమెలెకును వారి సహోదరుల మీదికి
అట్లాగే అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన షెకెము యజమానుల మీదికి వచ్చినట్లుగా వారు చేసిన ప్రాణహత్య వారి మీదికి వచ్చినట్లుగా అబీమెలెకు షెకెము యజమానులకు వైరము కలగజేయటకై వారి మీదికి దేవుడు దురాత్మను పంపించాడు. అబీమెలెకు అన్నాడు కదా, నేను రాజ్యాన్ని పరిపాలిస్తాను. అయ్యా షెకెము యజమానులారా, మీరు మా తల్లి సంబంధికులు కాదా? మా తల్లి మీ వంశం నుంచి వచ్చింది కాదా? ఆ 70 మంది ఏరే కంటే నేను మీ వాడిని కాదా? ఇప్పుడు కులం పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతున్నారు, అవును కదా? నేను మీ కులం వాడిని కాదా? మీ కులం నుంచి వచ్చేవాడిని కాదా అని రాజకీయ నాయకులు ఇప్పుడు ఓట్లు అడుగుతుంటారు. తెలంగాణలో తక్కువ, ఆంధ్రలో మొత్తం అదే. ఇతను కూడా అంటున్నాడు, అయ్యా నేను ఎవరిని, నేను నా తల్లి ఎవరు? మీ సంబంధికులే కదా, మీరు నాకు సపోర్ట్ చేయండి అనగానే షెకెము యజమానులు సపోర్ట్ చేస్తూ ఒక ఆలోచన అతనికి ఇచ్చారంట. అయ్యా ఓకే, బాగానే ఉంది, నీవు రాజ్యాధికారం చేస్తావు, బాగానే ఉంది, మరి ఆ 70 మంది సంగతి ఏంది? మరి ఏం చేయాలయ్యా? ఆ 70 మందిని చంపి రాజు కావాలన్న ఆలోచన అబీమెలెకుదైతే ఇతని అన్నదమ్ములను చంపించాలన్న ఆలోచన షెకెము యజమానులది, అంటే షెకెము పెద్ద మనుషులది. ఇప్పుడు దేవుడు ఇవన్నీ గమనిస్తూ ఉన్నాడు. గమనిస్తూ ఉండి ఏం చేశాడంటే అబీమెలెకును రాజుగా చేయడానికి షెకెము యజమానులు ఒప్పుకున్నారు. షెకెము యజమానులు అన్నారు అబీమెలెకుతో, అబీమెలెకు నువ్వు రాజు కావడానికి ఒప్పుకుంటున్నాం కానీ ఆ 70 మంది చంపితే నీకు మార్గం బాగుంటుంది అనగానే అబీమెలెకు పోయి వారిని చంపాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే వీరు కొట్టుకు చచ్చేలా దేవుడు వారి మధ్యకి దురాత్మను పంపించాడు. చాలా మంది అంటారు, నాకు అన్యాయం జరిగిపోతుంది, మేము నాశనం అయిపోతున్నాం, మాకు ఎక్కడ చూసినా అన్యాయమే జరుగుతుందంటే దేవుడు చూస్తూ ఊరుకునేవాడు చెప్పండి? కాదు. దేవుడు ప్రతి దానికి పగ తీర్చుకుంటాడు. దేవుడు ప్రేమమయుడు, దేవుడి దగ్గర ప్రేమ ఉంది, మా ప్రేమ గల తండ్రి అని మనం ప్రార్థన చేస్తాము, కానీ ఆయన తీర్పు తీర్చే దేవుడు అనే సంగతి మర్చిపోతున్నారు. నీవు చేసే ప్రతి కార్యానికి నీవు ఎవరికైనా అన్యాయం చేసావనుకో, అన్యాయమునకు రెట్టింపు ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. ఇక్కడ అదే జరిగింది. అన్యాయంగా 70 మంది కుమారులను చంపమని చెప్పిన షెకెము యజమానుల మీదికి ఆ అబీమెలెకు అన్యాయంగా చంపినందుకు వారు ఒకటై 70 మంది వ్యక్తులను చంపినందుకు చివరికి దేవుడు వారికి మధ్యనే గొడవ పెట్టేశాడు, వారికి మధ్యనే ఓదాడ పెట్టేశాడు. దానికి దేవుడు దురాత్మను వాడుకున్నాడంట. దేవుడు తన కార్యాన్ని జరిగించడానికి ఏమైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. నమ్మిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం అనండి. నీవెవరిపైన అన్యాయం చేసినా, నీవెవరి దగ్గర నుంచైనా అన్యాయం జరిగించినా, ఒకరు అన్యాయం కావడానికి నీవు ఎటువంటి కారణం నీదున్నా నీకు దేవుని తీర్పు వస్తుందని మాత్రం మర్చిపోవద్దు. దేవుడు ఎప్పుడు మేలు చేసేవాడే కాదు, దేవుడు ప్రేమమాడే కాదు, ఆయన దహించు అగ్ని కూడా. ఆ విషయాన్ని దేవుని పిల్లలుగా మనం మర్చిపోవద్దు. ఎప్పుడు ఎవరికి అన్యాయం చేసినా దేవుని తీర్పు ఉంటుందని మర్చిపోవద్దు. చూడండి, దేవుడు ఏం చేశాడు? అబీమెలెకును చంపలేదు. దేవుడు ఏం చేశాడు? షెకెము యజమానులను చంపలేదు. మీరు ఒకటైతారా? అయితే మీరే కొట్టుకు సాగుడు అని వారి మధ్యన ఒక మెలిక పెట్టాడు. అప్పటిదాకా షెకెము యజమానులందరూ అబీమెలెకును నమ్మారు, అబీమెలెకు షెకెము యజమానులను నమ్మాడు. ఇప్పుడు వీరిద్దరి మధ్యన అపనమ్మకాన్ని కలిగించాడు. వీరిద్దరూ మరి షెకెము యజమానులే అబీమెలెకు యొక్క సర్వనాశనం కావడానికి వారు కారకులయ్యారు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు మనము చేసే ప్రతి కార్యాన్ని చూస్తున్నాడు. మనము కనుక ఎవరికైనా నష్టం జరిగించినా దాని తీర్పును పొందుతాం. ఆమెనంటారా? ఒకవేళ ఎవరైనా నీకు అన్యాయం చేసినా వాడు అదే తీర్పును పొందుతాడు. అన్యాయం చేసే వాళ్ళకు భయం, కానీ మనకెందుకు భయం? అవునా కదా? మనకెందుకు భయం? ఒకవేళ నీవు అన్యాయం చేస్తే నీకు భయం. ఆ భయము మనందరికి ఉండాలి, మన మనసులో హృదయాల్లో ఉండాలి. మనం ఏమి చేయకపోవచ్చు, మనం వారిని చేసేంత శక్తి కూడా మనకు లేకపోవచ్చు. దేవుడు ఉన్నాడు, జాగ్రత్త, సరిపోతుంది. మనం వాళ్ళని కొట్టేంత శక్తి లేకపోవచ్చు, తిట్టేంత శక్తి లేకపోవచ్చు.
దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. ఇక్కడ యోతాము ఒక్కడు మిగిలాడు. వచ్చి అయ్యా మీరు అనవసరంగా నా తండ్రి మీకు చేసిన మేలు మర్చిపోయి మా అన్నదమ్ములందరినీ చంపేస్తారు కదా, అన్నదమ్ములందరినీ మీరు చంపేస్తారు కదా షెకెము యజమానులారా, మా అన్నదమ్ములను ఎందుకు చంపారు? మీరు అన్నదమ్ములను చంపమని ప్రోత్సహించింది మీరు కదా. ఎవరి కోసం మీరు చంపారు? అబీమెలెకు కోసం కదా. అబీమెలెకు ఒక ముండ్ల కుప్ప లాంటి వాడు, వాడే మిమ్మల్ని చంపుతాడు అని యోతాము శాపం పెట్టాడు. ఆ శాపం నెరవేరింది. అది ఎలాగో మనం ఇప్పుడు చూడబోతున్నాం. దేవుని పిల్లలంగా మరి పాత నిబంధనలు నెరవేరింది, కానీ కొత్త నిబంధన అది కూడా దేవుడు అనుమతించలేదు. పగ తీర్చుట నా పని అని దేవుడు చెప్తున్నాడు. మనము శపించడానికి కూడా దేవుడు మనకు అనుమతించలేదు. ఇప్పుడు యోసేపు పరిస్థితి మనకు తెలుసు. యోసేపును అన్నదమ్ములందరూ అమ్మేశారు, బావిలో పడేశారు. బావిలో పడేస్తే ఏసీ బావి ఏసీ రుచి చల్లగా ఉంటుందా? బావిలో విసిరేశారు, ప్రాణాన్ని దక్కించుకున్నారు. చివరికి యోసేపు అలా ఎన్ని దెబ్బలు తగిలినాయో వింటున్నారా? బావిలో వేస్తే ఎన్ని దెబ్బలు తగిలినాయో. మళ్ళీ పైకి తీశారు, ఇస్మాయిల్కి అమ్మేశారు, జైలుకి వెళ్ళాడు. అక్కడ మరి నిందపడ్డాడు. ఏమని నిందపడ్డాడు? పోతీఫర్ భార్య ఏమన్నది? యోసేపు నన్ను మోహించాడు అని చెప్పింది. దానికి బదులు మళ్ళీ జైలుకి వెళ్ళాడు. నిందల మీద నింద, నిందల మీద నింద. ఆ నిందలన్నీ ఆయన మౌనంగా అనుభవించాడు. చివరికి దేవుడు ఒక సమయం రానే వచ్చింది, యోసేపును దేవుడు రాజుగా నియమించాడు. దేవునికి స్తోత్రం. ఆ సమయం వచ్చేంత వరకు ఓపికతో ఉన్నాడు. చివరికి అనుకున్న సమయం రానే వచ్చింది. అన్నదమ్ములందరూ ఆయన దగ్గర మోకాళ్ళ మీద ఉన్నారు. అన్నదమ్ములందరూ భయపడుతున్నారు. సందర్భంగా నీ మమ్మల్ని చంపేస్తావా అంటే యోసేపు అన్నాడు, నేను దేవుని కాదు. దేవునికి స్తోత్రం. ఈ మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. పగ తీర్చుట నీ పని నా పని దేవుడే చూసుకుంటాడు. మరి దేవుడు చూసుకున్నాడా చూసుకోలేదా? ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలు బానిస బతుకులు బతికారు? 100 సంవత్సరాలు, 400 సంవత్సరాలు బానిసగా బ్రతికారు. యోసేపు పగ తీర్చుకోలేదు, కానీ దేవుడు పగ తీర్చుకున్నాడు. యోసేపు తరపున దేవుని పిల్లలముగా పగ తీర్చుట మన పని కాదు. పగపు మాటలు మాట్లాడుట, దూషించడం మన పని కాదు. దేవుడే చూసుకుంటాడు. అందుకే దేవుని పేరు యెహోవా ఈరే. అంటే ఏంటి? యెహోవాయే చూసుకుంటాడు. యెహోవా దేవుడు కాదు, యెహోవాయే చూసుకుంటాడు. ఏదైనా దేవుడే చూసుకుంటాడు. ఇక్కడ దేవుడు చూశాడు. చూసి ఏం చేశాడు? చూడండి 24వ వచనము. షెకెము యజమానులకు దేవుడు అబీమెలెకుకు షెకెము యజమానులకు వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మ పంపినప్పుడు షెకెము యజమానులు అబీమెలెకును వంచిరంటే మోసం చేశారు. అదేంటి మోసం చేసినది? షెకెము యజమానులు చెప్తేనే కదా అబీమెలెకు వారు 70 మంది చంపింది. అబీమెలెకు నేను రాజుగా ఉండనంటే షెకెము యజమానులు సపోర్ట్ చేశారు. ఏమైంది ఏమో తెలియదు. చివరికి షెకెము యజమానులే అబీమెలెకును మోసం చేశారు. దానిలో పాత్ర ఏంటిదంటే దురాత్మను దేవుడు పంపించాడు. ఈ విధంగా దురాత్మ కొంతమంది వ్యక్తులను కూడా ఆ విధంగా చేసింది. చూద్దామా? సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వేరపింపగా. చూడండి, దేవుని ఆత్మ మన దగ్గర నుండి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఖాళీ అయిపోతుంది కదా దేవుని ఆత్మ. మనలో దేవుని ఆత్మ లేకపోయేసరికి ఇంకొకటి వచ్చి చూడండి, దురాత్మ. ఒకసారి ఇదే సమూయేలు రాసిన మొదటి పత్రిక 18వ అధ్యాయం 9-10 వచనాలు. 9-10 వచనాలు. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను.
మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు ఇంట సౌలు మీదికి బలముగా వచ్చినందున. మరి దావీదు ఏమి చేయలేదు. మరి దావీదు సౌలును తరుముతుండగా దావీదు చంపే అవకాశం వచ్చిన దావీదు సౌలును చంపలేదు, దేవునికే అప్పగించాడు. దాన్ని బట్టి దావీదు రాజయ్యాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. పగ తీర్చుట ఆయన పని. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 22వ వచనం నుండి జరుగుతున్న సంగతులే అది. అన్యాయముగా 70 మందిని చంపిన అబీమెలెకు పైన ఆ 70 మందిని చంపమని ప్రేరేపించిన అతని సొంత వారికే గొడవ వచ్చేసినప్పుడు వారు అతన్ని మోసం చేసి మొదలుపెట్టాడు. వీళ్ళు ఏ విధంగా మోసం చేశారంటే, అక్కడ పరిపాలిస్తున్నదేమో అబీమెలెకు. చూడండి 25వ వచనము. ఎట్లునగా షెకెము యజమానులు కొండ శిఖరముల మీద అతని కొరకు మాటుగాండ్ల నుంచి ఆ మార్గమును తమకు సమీపించిన వారందరినీ దోచుకునేది. ఏ విధంగా అతన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారంటే, అతన్ని నిలబెట్టిన వాళ్ళే ఆ ప్రాంతపు ప్రజలందరినీ దోచుకోవడం మొదలుపెట్టారు. దురాత్మ ప్రభావం చూడండి ఏ విధంగా ఉందో. అప్పటి వరకు ఆయన సపోర్టుగా ఉండి ఆయన రాజ్యంలో గురించి పనిచేయవలసిన వాళ్ళే ఆయన రాజ్యంలో ప్రజలను దోచుకోవడం మొదలుపెట్టారు. యెషయా గ్రంథం 33వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథము 33వ అధ్యాయము మొదటి వచనం. చదువుతారా? దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ, నిన్నెవరు వంచింపకపోయినను వంచుచుండు నీకు శ్రమ. నీవు దోచుకొనటం మారిన తర్వాత నీవు దోచుకొనబడదవు. నీవు వంచుట ముగించిన తర్వాత జనులు నిన్ను వంచెదరు. మోసం చేసిన దాంతో సంతోషపడి నేను మోసం చేశాను, నేను గొప్పవాడిని అయ్యాను అనుకుంటున్నావేమో. నీవు తర్వాత నిన్ను మోసగిస్తారు, నీవు తర్వాత నువ్వు మోసపోతావు. మోసం చేసే అలవాటున్న నీవు ఏదో ఒక సమయంలో నీవు కూడా మోసపోతావు. అందరిని దోచుకుందామని ఆలోచన చేసిన నీవు కూడా దోచుకొనబడతావు. ఇక్కడ అబీమెలెకు చేసిన పని అదే. రాజ్యాన్ని అర్హులైన వ్యక్తి నుండి దోచుకున్నాడు. చివరికి అతని రాజ్యాన్ని అతన్ని నిలబెట్టిన వాళ్ళే దోచుకుని మొదలుపెట్టారు. దురాత్మ ప్రభావం ఆ విధంగా ఉంటుంది. మనం చేసే పాపము మనము మన చేతులతో చేసే పాపం వల్ల చివరికి మనల్ని మోసపుచ్చుకొని అది మనకే నష్టాన్ని కలిగిస్తుంది. ఎస్తేరు గ్రంథంలో ఒక మాట మీకు చూపించాలి, నేను చెప్తున్నాను. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే హామాను అనే వ్యక్తి ఎస్తేరునకు చిన్నాన, అతను నమస్కారం పెట్టలేదని హామాను అనే వ్యక్తి మొర్దెకై అనే వ్యక్తిని ఒక్కడు నమస్తే పెట్టలేదని, అతనికి సాష్టాంగ నమస్కారం పెట్టలేదని ఆ జాతిని మొత్తమే చంపాలని ఆలోచన చేశాడు. మొర్దెకై అనే వ్యక్తిని ఉరి తీయాలని ఆలోచన చేశాడు. ఉరికొయ్యం చేయించాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. చివరికి అదే ఉరికొయ్య పైన చెప్పండి ఎవరు వేలాడదీయబడ్డాడు? చేయించుకున్నోడే వేలాడదీయబడ్డాడు. ఎన్ని ఉదాహరణలు మనకు బైబిల్లో లేవు. మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 25-26 వచ్చిన ఒకసారి చదువుతారా? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపడ శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నది. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అయినట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. ఆనాడు యేసు ప్రభు వారు పరిసయ్యులను శాస్త్రం చూసుకుంటూ అన్నారు, గుడ్డివారులారా, ఓ వేషధారులారా, మీరు గిన్నెను పల్లెమును వెలుపడ శుద్ధి చేస్తారు కానీ లోపల ఎట్లుందో తెలుసా? దోపు అంటే దోపిడి. అజితేంద్రియత్వం అంటే ఇంద్రియ నిగ్రహం లేనివాడు అని అర్థం. జ్ఞానేంద్రియాలు
అంటే కంటి పైన, చెవి పైన, నాలుక పైన అదుపు లేని వాడిని అజితేంద్రియుడు అంటారు. అజితేంద్రియత్వం అంటే అదుపు లేని వాడు, అంటే వాని మీద వానికే కంట్రోల్ ఉండదు అన్నట్టు. వాడు ఏం చేస్తాడో వానికే తెలియదు, అటువంటి వాడు అన్నట్టు. వీళ్ళు అటువంటి వాళ్ళు అంటారు. ఇప్పుడు షకేమి యజమానులకు అజితేంద్రియత్వం ఉన్నట్ట. 70 మంది అన్నదమ్ములను వాళ్ళు చంపారంటే ఏమనుకోవాలి వారిని? మీరు ఎట్లా ఉన్నారంటే మీ పల్లెమును వెలుపల శుద్ధి అన్నట్లు ముందు వాటి లోపల శుద్ధి అంటే మనము శుద్ధీకరించబడాలి అంటే మనము కొన్నిటిని అదుపులో తెచ్చుకోవాలి. ఏది అదుపులో తెచ్చుకోవాలి? ఇంట్లో పిల్లలుగా అదుపులో ఉండాల్సింది, తల్లిగా అదుపులో ఉండాల్సింది. ముందు నువ్వే నిన్ను నీవే అదుపులో తెచ్చుకోవడమే నిన్ను నీవు శుభ్రం చేసుకుంటున్నడానికి సూచన. టాయిలెట్లు కడతారు ఎక్కడ కదా, హార్పిక్తో కడతారు అక్కడ, హార్పికో ఇంకా లైజాలో ఏదో ఒకటి. కడకపోతే ఏమవుతుంది? నీకు తెలుసు ఏమవుతుంది. రోజు స్నానం చేస్తారా చేయరా? చేయకపోతే ఏమవుతుంది తెలుసు మీకు. అట్లాగే మళ్ళీ మనం శుభ్రం చేసుకోవడం అంటే మన అంతరంగాన్ని శుభ్రం చేసడం అంటే మనల్ని మనము కంట్రోల్లో పెట్టుకోవడం, మన ఆధీనంలో మనం ఉండడం. మన కళ్ళు, మన నోరు, మన చెవి ఆధీనంలో ఉంచుకోవడం. ఈ ఆధీనంలో లేని వాడందరూ ఇంకా నేను నువ్వు శుభ్రం చేసుకోవాలంటే లెక్క. అక్కడ అదే జరుగుతుంది. అబీమెలెకు అతన్ని సపోర్ట్ చేసిన వారు, ఇప్పటి వరకు అతనికి సపోర్ట్ ఉన్నవారే అతని రాజ్యాన్ని దోచుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే అది దేవుడు చేస్తున్న కార్యం. దేవుడు ఎప్పుడు మంచి కార్యమే కాదు, దేవుడు ఎప్పుడైనా కానీ ఒకవేళ అన్యాయం జరిగినప్పుడు దేవుడు చేసే కార్యాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఇది దేవుడైనా చేసింది అని మనం అర్థమయ్యేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. 26వ వచనం చూద్దాం. ఎబేదు కుమారుడైన గాలును అతని బంధువులు వచ్చి షెకెమునకు చేరగా షెకెము యజమానులు అతన్ని ఆశ్రయించిరి. అబీమెలెకు తెలిసింది ఈ షెకెము వారందరూ నా రాజ్యాన్ని దోచుకుంటున్నారు, నా రాజ్యం ప్రజలను దోచుకుంటున్నారని. ఒకడు వచ్చాడు అప్పుడే. అతడు ఎవడంటే అతని పేరు గాలు. వీడు ఎబేదు కుమారుడు. ఇతడు ఆ షెకెమునకు వచ్చాడు. మరి ఇతనికి అబీమెలెకునకు ఏదో శత్రుత్వం ఉండే ఉంటుంది. అతడు రావడంతోనే అతని దగ్గరికి షెకెము యజమానులందరూ వెళ్ళారు. వెళ్ళినప్పుడు వీరు ఏం చేశారు? వారు పొలంలోనికి పోయారు, ద్రాక్ష పండ్లను తీసుకున్నారు, ఆ కృతజ్ఞతార్పణము బయలుదేవతకు సమర్పించారు. తీసుకొని ఆ ద్రాక్ష పండ్లను తొక్కారు, వాటితో ద్రాక్ష రసము చేసుకున్నారు, బాగా తాగారు. తాగి ఏమని వాగుతున్నాడు ఈ గాలు? ఎబేదు కుమారుడైన గాలు అంటున్నాడు, అబీమెలెకు ఏ పాటివాడు, షెకెము ఏ పాటివాడు, మనం ఎందుకు అతనికి దాసులు కావాలి? అతడు యెరుబ్బయలు కుమారుడు కాదా? జెబులు అతని ఉద్యోగి కాదా? జెబులు అతని దగ్గర పనిచేసే ఉద్యోగి. ఇది మనం ముందుకెళ్తే మనకు తెలుస్తుంది. షెకెము తండ్రి అయిన హామోరు వారికి దాసులమవుతాం, కానీ ఈ అబీమెలెకు ఎందుకు దాసులు కావాలి? అసలు ఎవడ్రా అబీమెలెకు పెట్టింది? మీరు కదా పెట్టినోడే అంటాడు. ఇప్పుడు పెట్టినోడే పీకల్లా కదా అంటాడు. అసలు వాడెవడు? వారి కథ ఏంది? అబీమెలెకు ఎవడు? వాడు ఎవరి కొడుకు? వాడు యెరుబ్బయలు కొడుకు కాదా? యెరుబ్బయలు ఎవరు? గిద్యోను ఎవడు? ఇశ్రాయేలీయుడు. మరి షెకెము వారెవరు? ఇశ్రాయేల్ వాళ్ళు కారు. మనమేంద్ర బయటని రాజుగా పెట్టేది, మనలో మనకు ఒకటి ఉండాలని. అవునా కాదా? బయట నుంచి మన 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 సంతతి స్త్రీ ఆయనను చేసుకున్నందుకు వాడిని ఎందుకు రాజుగా పెట్టాలి? తాగి మాట్లాడుతున్నారు, బాగా డ్రింక్ చేసి మాట్లాడుతున్నారు. ఎందుకు పెట్టాలి? షెకెము తండ్రి అయిన హామోరు వారికి దాసులమవుతాం, కానీ ఇతనికి ఎందుకు దాసులం కావాలి? అరే మన సంతతి వారికి, మన వారికి మనం దాసులం కావాలి, కానీ వాడెవడో బయట నుంచి వచ్చి మనకు రాజ్యం చేసేది అని తాగి మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలు మనం జ్ఞాపనించాలి. అసలు అబీమెలెకు రాజుగా చేసిందే వాళ్ళు, రాజుగా చేసిన వాళ్ళే. వాడెందుకు రాజు కావాలని ప్రశ్నిస్తున్నారు. దేవుడు వారి ఆలోచనను ఎంతగా తారుమారు చేశాడు. దేవుని పిల్లలంగా దేవుని భయం ఉన్నదా మనకు? ఆలోచన చేయాలి. మనల్ని మనము నిగ్రహించుకొని దేవుని దృష్టిలో శుభ్రత కలిగి లేకపోతే, ఒకవేళ మనము ఇతరుల నాశనానికి కారణమైతే మన వైపు అనుకూలంగా ఉన్నవారే మనకు శత్రువులు అవుతారు.
ఆ విధంగా దేవుడు చేశాడు. చూడండి, ఈ విషయం అబీమెలెకునకు తెలిసింది. 29వ వచనం చూడండి, 29వ వచనం. ఈ జనము నా చేతిలో ఉండిన ఎడల ఆహా, నేను అబీమెలెకును తొలగింతును కదా. ఆ తర్వాత అతడు అబీమెలెకుతో, నీ సేనను ఎక్కువ చేసి బయలుదేరరా. తాయి మాట్లాడుతున్నాడు. మీరందరూ నా వైపు ఉంటే నేను అబీమెలెకును తొలగిస్తా అని చెప్పి, అబీమెలెకు నీ సైన్యాన్ని పట్టుకొని రా, యుద్ధం చేద్దాం. ఎంత చూడండి, అతను నిలబెట్టిన వారే అతను మీకు యుద్ధానికి వస్తున్నారు అనగానే అక్కడ జరిగింది చూడండి. ఆ పట్టణ ప్రధాని అయిన జెబులు ఏబేదు కుమారుడైన గాలు మాటలు విన్నప్పుడు అతనికి కోపాగ్ని మండిపోయింది. కోపం వచ్చేసింది అతని దగ్గర పనిచేసే జెబులు అనే వ్యక్తికి. చూడండి, అనవసరంగా ఒక వ్యక్తిని లాగేశారు. జెబులు అనే వ్యక్తిని. గిద్యోను యెరుబ్బయలు కుమారుడైన అబీయేలు వాడెవడు అని, అసలు ఈ జెబులు ఎవడు, అసలు జెబులు అనే వ్యక్తి అసలు వాళ్ళకు సంబంధమే లేదు. అసలు ఈ జెబులు ఎవడు అని అనగానే జెబులు విన్నాడు. మీరు కొట్టుకు సావగా నా పేరు మధ్యాహ్నం తీసుకొచ్చారు అని అతనికి కోపం వచ్చింది. కోపం వచ్చి వెంటనే అబీమెలెకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. 31వ వచనం చూడండి. అబీమెలెకు దగ్గరకి రహస్యంగా దూతలను పంపించాడు. ఇదిగో ఏబేదు కుమారుడైన గాలు అతని బంధువులు షెకెమునకు వచ్చారు. చూడండి, అదే ఉంటుంది. వారు నీ పట్టణంలో నీ మీదకి వ్యతిరేకంగా రేపుచున్నారు. యుద్ధంలో పోదాంప, అబీమెలెకును ఓడిద్దాంప అని రేపుచున్నారు. వింటున్నారా? 22వ వచనం. కాబట్టి రాత్రి నీవును లేచి ఆ పొలంలో మాటుగా ఉండండి, అంటే పొలంలో దాక్కోనండి. వాడు వచ్చినప్పుడు వాడిని చంపేయండి. అదే ఉంటుంది అక్కడ మాట. ఈ 33వ వచనము. ప్రొద్దున సుడు ఉదయింపగానే నీవు త్వరగా లేచి పట్టణముల మీద పడవలను. అప్పుడు అతడును అతనితో ఉన్న జనులు నీ యొద్దకు బయలుదేరి వచ్చుండగా నీవు సమయం చూసి వారిలో ప్రవర్తింపవచ్చును. ఎందుకో తెలుసా? అతన్ని నియమించిన వారినే ఇప్పుడు చంపాలని అబీమెలెకు బయలుదేరాడు. అతని దగ్గర ఉన్న ఉద్యోగి చెప్తున్నాడు, అయ్యా, వారందరూ నిన్నెవరైతే నిలబెట్టి చూసారు రాజుని, వాళ్ళందరినీ వ్యతిరేకంగా లేపుతున్నాడు. నీవు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. నువ్వు ఈ రాత్రి వెంటనే బయలుదేరు. వాళ్ళు వచ్చే దారిలో నువ్వు అక్కడ నిలబడు. నీ సైన్యానంతా తీసుకొని రా. సమయం చూసి వారిపైన దాడి చేయి, వాళ్ళందరినీ చంపేయి. ఇందులో అబీమెలెకు ఆ షెకెము యజమానులు చేసేదానికంటే దేవుడు వెనక నుండి వారిని ఆడిస్తున్నాడు. దేవుడు ఆడిస్తుంటే వాళ్ళు ఆడుతున్నారు. వాళ్ళే కొట్టుకు చేస్తున్నారు. వాళ్ళే కొట్టుకు చేస్తున్నారు. ఎందుకు? ఆ రాజు నిందించగానే ఈ జెబులు అనే వ్యక్తికి కోపం వచ్చిందంటే, దేవుడు ధర్మశాస్త్రం నిర్గమకాండం 22వ అధ్యాయం 28వ వచనం అది మనం చూస్తే, ఇశ్రాయేళ్లకు రాజైన వాడిని ఎవరు నిందించకూడదు. అది ఒక ఆజ్ఞ, ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ. ఆజ్ఞను బట్టి మరి షెకెము యజమానులను చంపడానికి అబీమెలెకు వస్తున్నాడు. ఒకవేళ మనం యెజెబెలు కాలంలో తీసుకుంటే, యెజెబెలు భర్త అయిన ఎవరైనా, యెజెబెలు భర్త ఎవరు? ఇశ్రాయేల్ రాజు అహాబు. రైట్. అహాబు రాజు, ఆయన పెద్ద రాజు. ఆయనకు చాలా ధనం ఉంది, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన కన్ను ఎవరి మీద ఉంది చెప్పండి? నాబోతు ఏంటిది? అది తోట పైన కనబడింది. నాబోతు ఆ తోట నాకు ఇవ్వరాదంటే ఆయన నేను ఇవ్వను అన్నాడు. ఇదే నాకు ఉన్నది, నాకు ఇదొకటే ఉన్నది రాజా, ఇది నేను ఇవ్వను అంటే నాబోతునే చంపడానికి ప్రయత్నం చేశాడు. నాబోతును చంపాలంటే ఏముండాలి? రుజువులు ఉండాలి కదా. ఉండాలి లేదా? ఊరికే చంపుతారా? రాజొచ్చి కోర్టులో రుజువులు ఉండాలి కదా. దొంగ సాక్ష్యం పుట్టించారు. ఈ నాబోతు రాజుని దూషించాడు అని ఒక సాక్ష్యం పుట్టించాడు. నాబోతు నువ్వు రాజునే దూషిస్తావా అని రాజును దూషించిన నేరానికి ధర్మశాస్త్రంలో రాయబడినట్టు అతన్ని చంపేశాడు. చంపేసిన వెంటనే ఆ తోటను అహాబు రాజు స్వాధీనం చేసుకుంటాడు. నాబోతు పాపం ఏం చేయలేడు, చిన్నవాడు కదా. కానీ దేవుడు పగ తీర్చుకున్నాడు. ఇదంతా నడిపించిన యెజెబెలు రాని రక్తాన్ని ఎవరు నాకారు? రైట్. పగ తీర్చుట ఆయన పని. యెహోవాయే, దేవుడే చూసుకున్నాడు.
ఈ మాట మనకు మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. ఇది నాబోతు పైన మరి వేసిన నింద. ఇక్కడ అదే జరుగుతుంది. ఎవరైతే మరలా చెప్తున్నాను, ఎవరైతే అబీమెలెకును రాజుగా నియమించారో వారే అతన్ని చంపాలని చూసినప్పుడు, ఎవరైతే అతను నియమించారో వాళ్ళనే చంపడానికి అబీమెలెకు బయలుదేరాడు. చూడండి, ఇప్పుడు 34వ వచనం. అబీమెలెకు అతనితో ఉన్న జనులందరూ రాత్రి వెళ్ళి 4 గుంపులు 4 బ్యాచ్లుగా విడిపోయారు. అటువైపు వస్తే అటు చనిపోయి, ఇటువైపు వస్తే ఇటు చనిపోయి, ఇటువైపు వస్తే 4 గుంపులుగా బయలుదేరి షెకెము మీద పడటకు రెడీగా ఉన్నారు. వాళ్ళు రావడం, ఆ మార్గంలో వాళ్ళు వస్తారు. బాగా తాగి ఉన్నారు కదా, టెంపుల్ దగ్గర తాగి వస్తారు కదా. తాగినప్పుడు బలం ఉంటాడా? ఉండడు. బలహీనంగా ఉంటాడు, మత్తు మీద ఉంటాడు. ఆ మత్తులో వాడిని చంపేయాలి. అందుకే వాళ్ళు పొంచి ఉన్నారు. మరి 4 దారులు ఉన్నాయేమో, అందుకే 4 దారికి కొంతమంది మనుషులు పెట్టాడు. రాత్రి వేళ ఇదంతా చేసింది, ప్రొద్దున దాకా కాదు, రాత్రి వేళ పెట్టి పొంచి ఉన్నారు. ఉదయం దాకా పొంచి ఉన్నారు. చూడండి, ఏబేదు కుమారుడైన గాలు బయలుదేరి పట్టణపు గవిని దగ్గర నిల్చున్నప్పుడు అబీమెలెకును అతనితో ఉన్న జనులు పొంచింటో చాలించి లేచిరి. వెంటనే గాలు చూశాడు. పీకల్లాగా తాగి ఇష్టం మాట్లాడే కదా అబీమెలెకు ఎవడు, వాడేవాడు వీడేవాడని. ఇప్పుడు అబీమెలెకు సైన్యాన్ని పట్టుకొని వచ్చే గాలు చూశాడు. వెంటనే భయపడిపోయి అంటున్నాడు. చూడండి, భయపడిపోయి అంటున్నాడు. జబులుతో అంటున్నాడు. ఎవడైతే ఈ జబులు ఎవడు అన్నాడు కదా, అతనితో అంటున్నాడు, ఇదిగో జనులు కొండ శిఖరం మీదకి దిగవచ్చున్నారా, అగో జనులు కొండ మీదకి వస్తున్నారా అని ఎవరన్నారు? ఈ గాలు అనే వ్యక్తి అంటే, ఈ జబులు అనే వ్యక్తి అంటున్నాడు, కొండల ఛాయలు మనుషులను పోలి నీకు కనబడుచున్నవి. జబులు చాలా తెలివిగా అంటున్నాడు. అరే, అబీమెలెకు తెలిసింది, మనుషులను తీసుకొచ్చి నన్ను చంపాలనుకుంటాను, ఇందాక మనుషులు వస్తున్నారు కదా అంటే జబులు అంటాడు, నువ్వు తాగి మాట్లాడుతున్నావు, అలా మనుషులు కాదు, కొండలే అటు ఇటు ఉండేసరికి మనుషుల తీరిని కనిపెడుతున్నది అంతే అని అంటున్నాడు. అంటూ ఉన్నప్పుడు మనకు అర్థమైంది. 37వ వచనము, గాలు చూడుము, లేదు చూడు, వాళ్ళు మనుషులే వస్తున్నారు. ఇప్పుడు భయం అవుతుంది. మాట్లాడుతుండగా లేని భయము, మొత్తం దిగిన తర్వాత చంపడానికి కోసం భయపడుతున్నాడు. వస్తున్నారు. ఒక దండు శకనగాండ్ర మస్తకి వృక్షము త్రోవన వస్తున్నది అని భయపడుతూ అన్నాడు. ఒక గ్రూప్ వస్తుంది, వాళ్ళందరూ మంత్రగాళ్ళ వల్లే వస్తున్నారు. నాకు భయం అవుతుంది అనగానే ఇప్పుడు జబులు అనేటువంటి అంటున్నాడు. 38వ వచనం ఒకసారి చదవండి. 38వ వచనం, జబులు అతనితో, చదవండి అందరూ, ఎవరైనా చదవండి. ఆహాహా, అతన్ని సేవింపవలసినందుకు అబీమెలెకు ఎవడని నీ మాట ఏమైపోయింది? ఇప్పుడు వాళ్ళు రావడంతో నేను భయపడుతున్నవే, ఇంతసేపు ఇప్పుడే కదా నువ్వు అబీమెలెకు ఎవడన్నావు? ఏమైపోయింది? ఇది నీవు తృణీకరించిన జనము కాదా? పోయి వారితో యుద్ధం చేయి. ముందు అన్నావు, ఇప్పుడు భయపడుతున్నావు. పోయి వారితో యుద్ధం చేయి. అబీమెలెకు ఎవడు? జబులు ఎవడు అన్నావు కదా, పోయి వారితో యుద్ధం చేయి అనగానే 39వ వచనం, గాలు షెకెము యజమానుల ముందర బయలుదేరి అబీమెలెకుతో యుద్ధము చేశాను. అబీమెలెకు అతన్ని తరమగా అతడు నిలవక పారిపోయాడు. అనేకులు గాయపడి పట్టణపు గవిని ప్రవేశించోట పడ్డారు. అప్పుడు అబీమెలెకు అరుమాలో దిగాను. అబీమెలెకు అనే వ్యక్తి అరుమాలో దిగాడు. అందరూ పారిపోతున్నారు, ఇతను చూసి పారిపోతున్నారు, చంపడానికి వస్తున్నారు. ఈ అరుమా అనేది షెకెము దగ్గరలో ఉన్న ప్రాంతం, షెకెము దగ్గరి ప్రాంతం. అరుమ దగ్గర దిగాడు. గాలు అతని బంధువులందరూ షెకెములో ఉండకుండా జబులు వారందరినీ తోసేశాడు. గాలు అనే వ్యక్తికి ఇంత మాట అంటాడా? నన్ను అంటాడు, రాజు అంటాడా? అతని బంధువులు ఎవరెవరు ఉన్నారు షెకెంలో వారందరినీ వెళ్ళగొట్టాడు. ఆ ఊరు నుంచి వెళ్ళగొట్టాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు అబీమెలెకు అరుమాలో ఉన్నాడు, అంటే షెకెము దగ్గర ప్రాంతంలో ఉన్నాడు. ఆ తర్వాత మరునాడు తన పొలంలోనికి వెళ్ళిపోయారు. మరునాడు జనులు పొలంలోనికి వెళ్ళిపోయారు. అప్పుడు అబీమెలెకు తెలిసినప్పుడు అబీమెలెకు ఆ పొలంలో 3 గుంపులుగా చేశాడు, 3 గ్రూపులుగా చేశాడు. వారందరూ కూడా ఆ షెకెము పట్టణం మీద వచ్చి వారందరినీ కూడా చంపేశారు. దేవునికి స్తోత్రం. ఎవరైతే 70 మంది కుమారులు చంపడానికి కారణమైన ఆ పట్టణాన్ని మొత్తం కూడా అబీమెలెకు వారందరినీ 3 గుంపులుగా చేసి ఆ ప్రాంతం వారందరినీ చంపేశారు. చూడండి, పొలంలో ఉన్న వారందరి మీద పడి వారిని హతం చేశారు. ఆ పట్టణం పైన మొత్తం అందరిని చంపేసి ఆ పట్టణంలో ఉన్న శవాల పైన ఉప్పు చల్లేశాడు అతడు.
చూడండి 45వ వచనం. ఎప్పుడు చల్లుతాం ఉప్పు? శవాల మీద. ఎందుకు ఉప్పు చల్లుతారు? అందరు చల్లుతారు కాబట్టి మనం చల్లామా? చెప్పండి. కొన్ని సమాధి కార్యక్రమంలో ఉప్పు లేదు అని అంటారు. ఆల్రెడీ అది భూమిలోనికి పోతుంది, మళ్ళీ ఉప్పు ఎందుకు? చెప్పండి, మీకు కూడా తెలుసు కారణం. ఉప్పు ఏం చేస్తుంది? ఖరాబ్ కాదు, ఉన్నదాన్ని మొత్తం తొందరగా ఖరాబ్ చేస్తుంది. ఉప్పు వేయంగానే శరీరం ఏమైపోతుంది? తొందరగా కరిగిపోతుంది. అది తొందరగా కరిగిపోవాలని పెట్టారు. ఇప్పుడు అది ఒక పెద్ద సాంప్రదాయం కూర్చున్నది, అవునా కదా? ఇప్పుడు ఉప్పు లేనిదే సమాధి పెట్టుడు కుదరదు. ఇప్పుడు ఇంకో సాంప్రదాయం సిలువ పట్టుకో, అదొక సాంప్రదాయం కూర్చున్నది. ఎందుకో తెలుసా? హైందవ సోదరులు అది పట్టుకుంటారు, కుండ పట్టుకుంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? కుండ పట్టుకోం, సిలువ పట్టుకుంటాం. సిలువ లేనిదే మనం ఒప్పుకోం. ఎవడాడు సిలువ వచ్చేది? పెద్ద కొడుక చిన్న కొడుక? ముందే ఆడు సిలువ పట్టాలి. 9 రోజులు ఇంట్లోనే ఉన్నారు, బయటికి రావద్దు. పెడతారా పెట్టమా? వాళ్ళకు మనకు పెద్ద తేడా లేదు, మనం కూడా వాళ్ళలో కలిసిపోతాను. వీటి నుంచి మనం బయటికి రావాలి. ఆమెనేనండి, బయటికి రావాలి. అది ఎవరో మొదలుపెట్టారు, అది ఎందుకో దాన్ని కాపీ కొట్టాడు, అది మాత్రం మంచిది కాదు. అందరూ కూడా చనిపోయిన శవాల మీద ఉప్పు చల్లాడంటే అబీమెలెకు ఎంత కోపం అంటే, వారి శవాలు కూడా తొందరగా ఉండకూడదు, తొందరగా ఏమైపోవాలి? కనబడకుండా పోవాలి, కరిగిపోవాలి. అంత కోపం. అయ్యయ్యో ఎంత కోపం! ఎందుకంత వాళ్ళ మీద అంత కోపము? తిట్టారని. తిట్టారు కానీ నిన్ను రాజుగా నిలబెట్టింది వాళ్ళే కదా. నేను రాజుగా నిలబెట్టింది వాళ్ళే కదా. దేవుని కోపం, దేవుని కోపం, దేవుని కోపం ఇరు పక్షాల మీద మడినప్పుడు దేవుడు తెగులు పంపలేదు, దేవుడు ఒక రోగం పంపలేదు. వాళ్ళకు మధ్యనే గొడవలు పెట్టి ఎంత కఠినం చేశారంటే చచ్చిన శవం మీద ఉప్పు చల్లి ఎంత కోపం చేసేసాడు. చూడండి 46వ వచనం. ఇప్పుడు చూడండి, ఇంకా బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. షెకెము యజమానులందరూ ఈ వార్త విన్నారు. పాపం తిట్టిందేమో అక్కడ కొంతమంది వ్యక్తులు, ఈ వార్త విన్నారు. షెకెము యజమానులందరూ విన్నారు. విని ఏం చేశారు? ఈ వార్త విని ఎల్ బేరిత్ గుడి యొక్క కోటలో చొరబడ్డారు. అంటే బయలుదేవత గుడిలో చొరబడ్డారు ప్రాణాలు రక్షించుకోవడానికి. మరి ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? వింటున్నారా? ఈ వ్యక్తి అబీమెలెకు ఏం చేశాడో తెలుసా? వీరందరూ షెకెము యజమానులందరూ గుడి లోపల చొరబడ్డారు. ఈ గుడి ఎక్కడిది? ఒకవేళ మనము న్యాయాధిపతుల గ్రంథం ఒక పేజీ తింపితే 8వ అధ్యాయం 34వ వచనంలో గిద్యోను చనిపోయిన తర్వాత వాళ్ళు బయలుదేవతకు గుడి కట్టిస్తారు. ఇప్పుడు ఆ గుడిలోనే ఈ షెకెము యజమానులందరూ, పెద్ద మనుషులందరూ, ఎవరైతే అబీమెలెకును రాజుగా చేద్దామని ఆలోచన చేసిన పెద్ద మనుషులందరూ ఈ అబీమెలెకు వచ్చి మేము రాజుగా నియమించడం మమ్మల్ని చంపుతున్నాడని భయంతో ఆ గుడిలోకి చొరబడినప్పుడు ఈ అబీమెలెకు ఏం చేశాడంటే ఒక గొడ్డలతో పెద్ద పెద్ద కర్రలను నరికేసి ఆ కర్రను తీసి ఆ గుడి మీద వేశాడట. చూడండి అక్కడ ఆ మాట మనకుంటుంది. అక్కడ నరికేసి వేసాడట. వేసి జనులందరితో చెప్పాడట, ప్రజలారా మీరందరూ మనిషికి ఒక కర్ర నరుక్కొని రండి అంటే అక్కడ ఉన్న ప్రజలందరూ గొడ్డలతో ఒక్కొక్క కొమ్మ నరుక్కుంటూ వచ్చి ఆ గుడి మీద కట్టెలు పేర్చి మరి చక్కగా గుడికి నిప్పు పెట్టింది. దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా నిర్మించబడ్డ గుడి, అందులో ఉన్న మనుషులందరూ కూడా కాలిపోయారు. ఆ గుడిలో దాదాపుగా 1000 మంది చనిపోయారంట. ఈ వచనం మనకు 49వ వచనంలో మనం అది చూస్తాం. చూడండి దేవుని యొక్క శిక్ష ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి. చివరికి దేవునికి వ్యతిరేకంగా నిర్మించబడ్డ బయలుదేవత గుడి, ఆ గుడిలో ఉన్న 1000 మంది మనుషులు అందరూ కాలపడిపోయారు. ఆ తర్వాత 50వ వచనము, అబీమెలెకు తెబేసునకు పోయి దాన్ని పట్టుకొను. అబీమెలెకు కోపం ఎక్కువైపోయింది. తెబేసు అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఈ తెబేసు అనే ప్రాంతము షెకెమునకు మరి ఈశాన్యము దిక్కున ఉన్న ప్రాంతం. ఇప్పుడు ఆ ప్రాంతం లేదు, ఇప్పుడు చరిత్రలో కూడా ఇప్పుడు ఆ ప్రాంతము లేదు. ఆ ప్రాంతమునకు వెళ్ళి పట్టుకున్నాడు. మరి అబీమెలెకును రాజుగా నియమించిన షెకెము యజమానులందరూ చనిపోయారు. షెకెము వారందరూ చనిపోయారు. అబీమెలెకు ఇప్పుడు తెబేసునకు వెళ్ళిపోయాడు. అక్కడికి పోయి ఆ పట్టణంలో ఒక గోపురం చూసిండు. గోపురం చూసి ఇక్కడ వాడిన టెక్నిక్ అక్కడ వాడదాం అనుకున్నాడు. ఆ గోపురానికి కర్రలు పట్టుకొని రండి అని చెప్పాడు.
కర్రలు పట్టుకొని వచ్చారు. ఆ గోపురం వైపు కర్రలు పేల్చాడు. కర్రలు పేలుస్తుంటే ఆ కర్రలకు నిప్పెట్టి ఆ గోపురాన్ని మొత్తం ఏం చేస్తాం, కాల్చివేద్దాం అనుకుంటే ఒక స్త్రీ చూసిందంట. బహు తెలివైన ఒక స్త్రీ చూసింది. వీడు వచ్చాడు. వీడు అంతకుముందు వాళ్ళ ప్రాంతంలో షెకెము యజమానులను గుడిని కాలబెట్టాడు. అందులో ఉన్న వాళ్ళందరూ చచ్చారు. నేను చచ్చినా పోలేదు కానీ వీరిని చంపాలనుకున్నది. ఒక బండ తీసింది, కట్టెలు పెడుతున్న అభిమేలకు వేసింది. చూడండి అదే మాట చూస్తాం. 52వ వచనం చదవండి ఇప్పుడు ఒకసారి. 52వ వచనం. అభిమేలెకు ఆ గోపురం వద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధం చేసి అగ్ని చేత దాని కాల్చుటకు గోపుర ద్వారం దగ్గర రాగా ఒక స్త్రీ అభిమేలెకు తల మీద తిరగటి మీద రాతిని ఆయుధాలు మోసేవంతని ఒక స్త్రీ నన్ను చంపనని ఎవరు అనుకోకున్నట్టు నువ్వు నన్ను చంపరా అన్నప్పుడు ఆ బంటు పొడవగా అతడు చచ్చాడు. అతని సంబంధికుల చేతిలోనే చచ్చిపోయాడు అభిమేలెకు. అభిమేలెకు చనిపోయిన విషయాలు తెలుసుకున్నప్పుడు ఎవరి చోటికి వారు వెళ్ళిపోయారు. అప్పుడు 56వ వచనం. ఇప్పుడు 56వ వచనం చాలా ఇంపార్టెంట్. అప్పుడు అభిమేలెకు తన 70 మంది సహోదరులను చంపుటకు తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదికి రప్పించను. మరలా చెప్తాను, దేవుడు అతని మీదికి మరలా రప్పించను. 57వ వచనం. షెకెము వారు చేసిన ద్రోహం అంతటిని దేవుడు వారి తలల మీదికి మరలా రాజేశను. యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపము వారి మీదికి వచ్చాను. చూడండి, దేవుని కార్యము ఒక వచనంలో అంటే దేవుడు ఆడిన ఆట అనకూడదు, దేవుని యొక్క కార్యం చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. యోతాము ఒక్కను వదిలేశారు. యోతాము ఒక్కడు దాక్కున్నాడు. చంపేసినందుకు వారందరూ కూడా వారిని వారే చంపుకున్నారు. కొంతమంది కాల్చివేయబడ్డారు. ఏదేమైనా దేవుడు న్యాయము చేశాడు. చూడండి, దేవుడే న్యాయాధిపతి. దేవుని పిల్లలంగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడి దగ్గర మనకు న్యాయం తప్పకుండా జరుగుతుంది. ఈ లోకంలో న్యాయం చెప్పకపోవచ్చు ఎవరు, కొన్నిసార్లు న్యాయం జరగకపోవచ్చు, కొన్నిసార్లు నిందల పాలు కావచ్చు. ఒక కొటేషన్ నాకు బాగా నచ్చింది. ఈ మధ్యలో ఒక పాస్టర్ అన్నాడు, నింద 100తో సమానం. ఏం చెప్పండి, నింద 100తో సమానం. ఒక నింద నీకు 100 ఆశీర్వాదాలను తెచ్చిపెడుతుంది. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ అది 100 కానీ ఇంకంతకంటే ఎక్కువ ఆశీర్వాదాలైనా తెచ్చిపెట్టి తీరుతుంది. దేవుడి మాటలు దీవించును గాక. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చేసే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. గాలి తుఫానులను గాంధించి బాధలను తొలగించే. గాలి తుఫానులను గాంధించి బాధలను తొలగించే. శ్రమలలో మనకు తోడైయుండి శ్రమలలో మనకు తోడైయుండి బయలుపరచె తన జయమున్. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ.
మరొకసారి దేవుని స్తుతిద్దాం. దేవుడు మన పట్ల చేసిన మేలు, దేవుడు మనము చేతగాని వారం అయినప్పుడు దేవుడు తనే మనకు న్యాయం జరిగించిన తీరు, వీటన్నిటిని బట్టి దేవుని స్తుతించే భద్రమైనాం. మనకెన్నో అనుభవాలు ఉన్నాయి, మనకెన్నో విషయాలు తెలుసు. అన్ని విషయాలను బట్టి దేవునికి స్తుతులను చెల్లిద్దాం. మనల్ని ఇప్పటివరకు బ్రతికించేందుకు దేవుని స్తుతిద్దాం.